స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలి. చించేసుకున్న కరివేపాకు, పసుపు వేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అందులో మగ్గడానికి సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని నిమ్మకాయ సైజంత చింతపండు రసం, అందులోనే ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 చెంచాల శనగపిండిని కలుపుకొని పోసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో మెంతి పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారపొడి వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. రుచికి తగినంత బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ.